గత 5 ఏళ్లలో రాష్ట్రం నుంచి తరలిపోయిన పరిశ్రమల్ని సంప్రదిస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఏదైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎన్డీఏ పక్షాల కూటమి ఆధ్వర్యంలో భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అన్ని రకాలుగా కూడా రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో, కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటువంటి విషయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్ని కోరడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది. దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. జగన్ గ్రహణం కారణంగా చిన్నచూపు చేసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి.